మన మిద్దె తోటలోకి వచ్చాము ఈరోజు. మరి ఇదిగో చూసారా, ఇక్కడైతే 2 చెట్లు ఉన్నాయి, చాలా ఫ్రూట్స్ తోటి ఉన్నాయి. మల్బరీ ఫ్రూట్స్, తర్వాత ఇగోండి అంజూరు పళ్ళు. మరి చాలాసార్లు మనమైతే అంజూరు చెట్టు నుంచి కాయలు అయితే తీసేసుకున్నాము. మరి చాలా క్రాప్ వచ్చింది. మరి మల్బరీ కూడా మరి చాలా క్రాప్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రూట్స్ వచ్చినాయండి, తీసుకుందాము, కోసుకుందాం. అయితే నేనైతే ఈరోజు ఇదిగోండి మరి అంజూరు చెట్టుకి అయితే ఈ విధంగా ఉంది కాబట్టి మరి దీన్ని కూడా ఏ విధంగా ఈరోజు దీన్ని మరి ఎటువంటి ఎరువులు ఇచ్చి ఏ విధంగా దీన్ని చూసుకుంటాను అన్నది మీకు చూపిస్తానండి. మరి ఇప్పుడైతే ముందైతే నేను ఇదిగోండి ఫ్రూట్స్ అయితే కోస్తున్నాను. ఇదిగోండి అంజూరు పళ్ళు చాలాసార్లు కోసాను, ఇంకా ఉన్నాయి, కోస్తాను. ఇదిగోండి మరి ఇవన్నీ కూడా కోసుకున్న తర్వాత నేనైతే ఇగో అంజూరు పళ్ళు, తర్వాత ఇగోండి మల్బరీ చాలా బాగున్నాయండి. కాయలు అయితే కోసుకుందాం. అబ్బా పండిపోయి ఇగోండి ఇవన్నీ ఫ్రూట్సే. చాలా క్రాప్ అయితే వచ్చింది మన మిద్దె తోటలో మల్బరీ ఫ్రూట్స్. మనకైతే ఈ కాయలు మార్కెట్ ఇదిగోండి మల్బరీ. మరి ఇప్పుడైతే అంజూరు చెట్టుకి నేనైతే మరి అంతా ఎలాగా కేరింగ్ తీసుకుంటానో, ఏ విధంగా ఇప్పుడు నేను చేస్తానన్నది కూడా మీకు చూపిస్తానండి. ఇదిగో నేనైతే అంజూరు పళ్ళు ఏంటి మల్బరీ ఫ్రూట్స్ అయితే తింటున్నానండి. చూసారు కదా, చాలా బాగున్నాయండి, చాలా తీయగా ఉన్నాయి కూడాను ఫ్రూట్స్ అయితే. మరి ఇప్పుడైతే అంజూరు చెట్టుకి ఏ విధంగా నేనైతే కింద మొక్కలని పిచ్చి మొక్కలన్నీ పీకేసుకుని చాలా జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా మందులు వేసుకుంటాను, ఎరువులు వేసుకుంటానో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగో అండి, ఇదైతే మరి అంజూరు చెట్టు అండి. మరి చాలా చక్కగా నేనైతే దీన్ని మాకు కింద ఒక మొక్క ఉందండి, దానికైతే నేను దంటు కట్టి మరి తీసుకొచ్చి అయితే నేను ఇక్కడ బతికేసుకున్నాను. ఇదైతే చక్కగా కాయలు అయితే కాస్తా ఉంది. చెట్టు చాలా క్రాప్ ఇచ్చిందండి. అయితే మరి నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో చెట్టు చూసారా, చుట్టూరు ఎలా ఉన్నాయో పిచ్చి మొక్కలు మొత్తం ఇవన్నీ పీకేసుకుంటానండి. చాలా కాయలు కాసింది చెట్టు అయితే. మనం చాలా వీడియోస్లో చూస్తున్నామండి, పాత వీడియోస్ చూస్తే ఉంటాయి, అందులో చాలా కాయలు అయితే కోసుకున్నాం మనం ఈ చెట్టుకి. అయితే ఇప్పుడు కూడా నేను కోసాను కాయలు. ఇప్పుడైతే ఈ చెట్టుని నేను ఏం చేస్తున్నానంటేనండి ఇదిగోండి చుట్టూరు మొత్తం పిచ్చి మొక్కలన్నీ పీకేసి ఒక లేయర్ అయితే ఇదిగోండి మట్టి అయితే ఇలా తవ్వేసుకుంటానండి, మొత్తం తీసేస్తాను. చాలా గట్టిగాను తర్వాత పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను చుట్టూరు మొత్తం ఇదైతే తీసేస్తున్నాను మట్టి. ఇదిగోండి చుట్టూరు అయితే నేను మట్టి ఒక లేయర్ కింద తీసేసాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో ఆకులు అండి కిందకంటా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఆకులు కూడా నేను తీసేస్తానండి కొంచెం పైదాకా. అప్పుడు మనకి అడ్డం లేకుండా ఉంటుంది. ఎంత మంచి ఫ్రూట్స్ అండి ఇవి అంజూరు పళ్ళు. నేనైతే చాలా క్రాప్ తీసుకున్నాను దీంట్లో. కింద వేసిన చెట్టు కంటే ఈ కుండీలో వేసిన చెట్టే బాగా వచ్చినాయి కాయలు. సరే కదా, ఇప్పుడైతే ఇలా తీసేసాను, మొత్తం ఒక లేయర్ కింద మొత్తం మట్టి తీసేసానండి. ఇదిగోండి ఎరువు, పశువుల ఎరువు అండి. ఇదైతే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఇందులో. కంపోస్టు పశువుల ఎరువు కలిపేసి ఇందులో అయితే వేసుకుంటున్నానండి నేను. ఇదిగో అండి మరి ఎరువు అయితే వేసుకున్నాను నేను మొత్తం ఇదంతా కూడా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తానండి. ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది వేయటం వల్ల కొంచెం మనకి ఏర్లు గట్ట ఏదైనా షాక్ గురైనా కానీ మరి వెంటనే కోలుకుంటాయి కాబట్టి వేర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అయితే నేను కలిపానండి. కంపోస్టు తర్వాత పశువుల ఎరువు ఎప్సమ్ సాల్ట్ అయితే
మరి నేనైతే మొక్క మొదలు వేసానండి. అంతేనండి. ఇప్పుడు నీళ్ళు అయితే పోద్దాం. చూసారు కదా. మరి ఈ విధంగా అయితే మనం అంజూరు చెట్టుని కేర్ తీసుకున్నట్లయితేనండి చాలా కాయలు, ఆకు కాయ వస్తుందండి. మరి ఒక్కొక్క ఆకు వచ్చినప్పుడు ఒక్కొక్క కాయ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం చాలా క్రాప్ తీసుకున్నాం ఈ చెట్టు నుండి. కాబట్టి ఈ విధంగా అయితే మీరు కూడా పెంచుకోండి, కొమ్మలు కూడా బతుకుతాయండి. మరి ఈ విధంగా మన అంజూరు చెట్టు అయితే మనం ఈ విధంగా చేసుకున్నాము. చాలా చక్కగా కాకపోతే కాస్తుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.